अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कहा कि किसानों को आगाह किया जाए ताकि वो बागबानी की फसलें काश्त करके ज़्यादा मुनाफे हासिल कर सकें। ज़िला कलेक्टर ने आज कलेक्ट्रेट ऑडिटोरियम में आयल फार्म की फसलों की काश्त पर मंडल ज़रई अफसरान, ज़रई तौसीई अफसरान, मंडल रैतु बंधु कोऑर्डिनेटर्स और किसानों के साथ आयल फार्म फसलों की काश्त से मुताल्लिक़ तरबियती प्रोग्राम में हिस्सा लिया। उन्होंने कहा कि हुकूमत ने ज़िले में 5000 एकड़ पर आयल पाम की काश्त का हदफ मुकर्रर किया है। उन्होंने मज़ीद कहा कि 5000 एकड़ रकबे पर 31 मार्च साल 2024 तक शजरकारी मुकम्मल कर ली जाए। उन्होंने कहा कि आयल फार्म प्लांट्स की तकसीम के लिए लिविंग फूड्स प्राइवेट लिमिटेड कंपनी से मुआहदा किया गया है। वो इस साल पौधे तकसीम करेंगे और अगले साल भी नर्सरी शुरू करेंगे। उन्होंने कहा कि रियासती हुकूमत किसानों की हौसला अफजाई करते हुए उनकी तरक्की के लिए सख्त मेहनत कर रही है। आयल पाम की काश्त बहुत मुनाफे बख्श है और किसानों को चाहिए कि वो मुतबादिल फसल की तहत आयल पाम की फसल की काश्त करें। इस प्रोग्राम में मलेशिया के साइंसदान डॉक्टर रंगा नायलू को लिविंग फूड्स प्राइवेट लिमिटेड कंपनी के नुमाइंदों, ज़िली अफसरान, गोविंद अवामी नुमाइंदों, किसानों और मुतल्लिका अहदेदारों ने शिरकत की। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत। కలెక్టర్ గారి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి మొక్క పెట్టడమే కాదు, మొక్క మీకు మార్కింగ్ ఇవ్వడం దగ్గర నుంచి మొక్క పెట్టిన తర్వాత సాంకేతిక సలహాలు కానీ కొనుగోలు కానీ తద్వారా జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో మా ఏంటంటే మనకి మీరు గమనించుకుంటారు మిగతా మీరు ఇందాక మనం చెప్పినట్టు డీడీ కట్టాల్సిన ఉంటుంది. సబ్సిడీ అమౌంట్ ఉంది, నాన్ సబ్సిడీ అమౌంట్ ఉంది, తర్వాత 90%, 80%, 100% ఆ మూడు మనం బ్రాకెట్స్ లో సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ కేటగిరీలో రైతులు ఉన్నారో మళ్ళీ అది కూడా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కి మీరు డీడీ కట్టిస్తే ఆయన ఒక మన మైక్రో ఇరిగేషన్ పోర్టల్ ఉంది, తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ పోర్టల్. ఆ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత శాంక్షన్ ఇచ్చిన తర్వాత సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత మళ్ళీ మన కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర వచ్చి ఇన్స్టాలేషన్ కానీ మెటీరియల్ సప్లై కానీ. ఈ జిల్లాకు సంబంధించిన వాతావరణం సరిపోయేటటువంటి నర్సరీ ఉందా? అలాగే ఇప్పుడు మీరైతే టెక్నికల్ సపోర్ట్ ఇస్తామన్నారు, మీరు ఇంతకుముందు చెప్పారు, బట్ చిన్న వేరియేషన్ చెప్పిన దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం అందరినీ 1000 ఎకరాల కుక్కలను ఎట్లయితే పెట్టిరో మీరు ఎన్ని ఎకరాల కొరకు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల కొరకు మీరు అసిస్టెంట్స్ ఇస్తారు, ఇట్లాంటి విషయాల్లో మనం చెప్పాలి. మీ ఆఫీసులు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఉంటాయి, వాళ్ళకి అందుబాటులో అవసరం ఉంటుంది. వాట్ ఈస్ ద రేట్? మన ఒక్క ఎకర్కి 57 మొక్కలు వస్తాయి. సో 1140 రూపీస్ పర్ ఎకర్కి. వాటికి కూడా మీరు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ పేరులో డీడీ కట్టాల్సిన ఉంటుంది. ఆ డీడీ కట్టిన తర్వాత మళ్ళీ మీకే సప్లై కూడా 18th ఆగస్ట్ నుంచి కూడా సప్లై స్టార్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ గురించి కూడా కొందరు అడిగారు. సో ఇందాక MLC గారు సూచన మేరకు కూడా ఖచ్చితంగా వారి కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో కంపెనీ అండ్ మనం హార్టికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ మనం ఒక మీటింగ్ కూడా పెట్టి ఇన్స్ట్రక్షన్స్ కోతుల వల్ల దీనికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ముందు ఉన్నాయి కోతులు ఏం కావు, కోతులు ఎలకలు చూపించినాం, అదేం ప్రాబ్లం. పూర్తలు కూడా ఏం కాదు. కోతులు పెట్టే సందర్భం గమనించగలం. గెలలు వచ్చే సమయానికి ఫ్యాక్టరీ వారు మీ దగ్గర గెలల్ని 1993 ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంతర్భాగంగా ఉంది కాబట్టి ఏపీ ఆయిల్ పామ్ యాక్ట్ 1993 ఆ తెలంగాణ ఆయిల్ పామ్ యాక్ట్ 1993 ప్రకారం కూడా రావడం జరిగింది. సో ఈ రోజు మనం గవర్నమెంట్ లెవెల్లో లివింగ్ ఫుడ్స్ తరఫు నుంచి అండ్ గవర్నమెంట్ మధ్యలో ఒక అగ్రిమెంట్ కూడా అయింది. సో ఆ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు? 10 years, 20 years కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ కింద వాళ్ళు మనం ఇప్పుడు ఈ సంవత్సరంకి అంటే మొక్కలు సప్లై చేస్తారు డైరెక్ట్ గా. వచ్చే సంవత్సరం కోసం మళ్ళీ నర్సరీ కూడా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే నర్సరీలో మొక్కలు ఆ హైట్ కి రావాలి అంటే టైం పడతాయి. కాబట్టి ఈ సంవత్సరం
మొక్కలు సప్లై చేస్తారు. వచ్చే సంవత్సరం కోసం ఇప్పటి నుంచి నర్సరీ రేస్ చేసి మళ్ళీ మీకు కూడా మొక్కలు అందుబాటులో తీసుకొని వస్తారు. మళ్ళీ మీరు ఆ రైతు వేదికల్లో మీటింగ్ పెట్టుకొని ఇది మంచి పంట, దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, అంతర్ పంటలు ఈ ప్రాబ్లం పెట్టుకొని కొంత అది చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ సమస్య ఉన్నది కోతుల సమస్య. ఈ కోతుల సమస్యకు పెద్ద విరుగుడైన పంట ఇది అని కూడా మనం కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది. అలాగే ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు, దాంట్లో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వారు ఏమన్నారంటే ఏ పంట అయితే పెడతామో దానికి సంబంధించిన కాగితాలు ఇస్తే సరిపోతుంటారు. ఇవాళ రేపట్లో ఒకటే పాస్బుక్ వచ్చింది. ఒక పాస్బుక్లో 6 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, 12 ఎకరాలు. చూస్తే 2014లో 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. అట్లాంటిది ఇవాళ 4,25,000 ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపిన చొరవతోటి ఏదైతే ఇరిగేషన్ బాగా ఇవ్వడం, అలాగే కరెంటు సమస్యలు కూడా సాల్వ్ చేయడం వల్ల రైతులందరికీ కూడా ఏదైతే వ్యవసాయం దండుగా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేద్దామని ఉద్దేశించి గ్రామాల్లో ఒక గుంట స్థలం కూడా ఖాళీ ఉంచకుండా వ్యవసాయం చేస్తున్నారు. దానివల్లనే ఇప్పటి మాపడిగా ఈ వరి ధాన్యం వస్తుంది. సరే, వరి ధాన్యం ఇంత ఎక్కువ వస్తే కూడా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది. మనం ముందు కూడా ఈ వంట నూనెల్లో కూడా ఎక్కువ దిగుబడి చేసుకుంటున్నాం. భారతదేశంలో ఎక్కువ దిగుబడి చేసుకునే ఈ రోజువారీ అవసరాల్లో అతి ముఖ్యమైనది ఈ వంట నూనెలు కూడా. కాబట్టి ఈ వంట నూనెల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు వేరే వాటికన్నా ఎక్కువ నూనె ప్రొడక్షన్ తీసుకోగలిగిన పంట పామాయిల్ అన్నారు. కాబట్టి దానివల్లే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సంతోషం. ఇప్పటికైనా మన మెదక్ జిల్లా కూడా మొదలు పెట్టడం కూడా చాలా సంతోషం. కాకపోతే ఇప్పుడు కేవలం కలెక్టర్ గారు అన్నట్టు కొంతమంది రైతులే రావడం జరిగింది. ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇప్పుడు ఏదైతే సబ్సిడీ ఇస్తామన్నారు, ఎకరాకి ఎన్ని మొక్కలు వస్తాయి, దానివల్ల ఏమేమైతే అన్నదో ఒక మంచి కరపత్రం పెట్టేసి లేదా స్లైడ్ లాగా పెట్టేసి ఈ ఏఏఓల ద్వారా వాళ్ళకున్న 5,000 ఎకరాలకు సంబంధించిన ప్రతి రైతు మనం రైతు బంధు ఇచ్చినప్పుడు అందరి నంబర్లు ఉన్నాయి, అన్ని వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి రైతు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీళ్ళు నిలిచేటియా లేదా నీటి కట్టుకునేటియా లేదా వరద వచ్చేటియా ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే వాళ్ళకు ప్రోత్సహించండి. ఎంతైనా 5,000 ఎకరాలు పెట్టాల్సింది కాబట్టి ఏదో మేము పెట్టిస్తామని చెప్పి మళ్ళీ మా రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే కంపెనీ వాళ్ళు కూడా మెదక్లో ఆఫీస్ పెడతామన్నది సంతోషం. వాళ్ళు కూడా ఈ ఎప్పుడైతే రైతులు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా చేసి ఈ పామాయిల్లో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కావచ్చు, మన దేశంలో జరుగుతున్నాయి కావచ్చు, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా రెగ్యులర్గా దాంట్లో మెసేజ్ రూపంలో చేస్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఆయా గ్రామాల్లో ఇతరులకు కూడా చెప్పి ప్రోత్సహించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని ఇంకా ఎక్కువ మంది రైతులను కూడా పెంపించే అవకాశం చేద్దాం. స్వతహాగా నేను కూడా ఒక రైతు బిడ్డని. నేను ఆల్రెడీ నాకు ఒక 7 ఎకరాలు వేద్దామనే ఒక ఆలోచన ఉన్నా. కాకపోతే ఈ పొలం నాకున్న పొలం ప్రకారంగా వాళ్ళు చూసిన తర్వాత నేను ఇప్పుడైతే దాంట్లో 4 ఎకరాలు పత్తి వేసినాను. ఇంకొక 3 ఎకరాలు సెప్టెంబర్ 30కి ఆలుగడ్డ పెడదాం అనుకున్నాను. కానీ సరే, దీనికి